ఇంట్లో అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము. మా బ్యాచ్ అంతా మెడికల్ అయిపోయింది, వెళ్తున్నాం బా కోసం కూర్చోన్నాము. ఇంద్రుడు ఎవరో తెచ్చిన టీ తాగుతున్నాడు. RFID కార్డు ఇచ్చారు, ఇది నా కార్డు. హాయ్ ఫ్రెండ్స్, అమర్నాథ్ యాత్ర 2025కి స్వాగతం. మేమైతే ప్రస్తుతానికి బాల్తల్ బేస్ క్యాంప్లో ఉన్నాం. మీరైతే ఎవరైతే రిజిస్ట్రేషన్ మెడికల్ చేసుకోలేదో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. బాల్తల్ బేస్ క్యాంప్లో కూడా వచ్చి మెడికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తిరిగే ప్లేస్ ఇదే. ఇక్కడికి వచ్చినారనుకో మెడికల్ చేస్తారు. 2 minutes చాలంట మెడికల్ చేసుకునే దానికి. తర్వాత మెడికల్ తీసుకొని పోయి కొద్ది దూరంలో అయితే రిజిస్ట్రేషన్ ఉంది ఎంట్రన్స్లో. ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని RFI కార్డు తీసుకొని యాత్ర అయితే మొదలు పెట్టచ్చు. ఈ ప్రస్తుతానికైతే పెద్ద పబ్లిక్ అయితే లేరు, వర్షం కూడా ఏం లేదు. క్లైమేట్ కూడా చాలా బాగుంది, క్లైమేట్ కూడా సూపర్గానే ఉంది, అనుకూలంగానే ఉంది. మీరు ఎవరైతే అమర్నాథ్ యాత్రకు రావాలనుకుంటారో రావచ్చు. ఇడికి 8వ నెంబర్ లంగర్లో తెలుగు భోజనం కూడా అందుబాటులో ఉంది. జై బోలే, జై బోలే. బాల్తల్ మెడికల్ బేస్ క్యాంప్ దగ్గరే ఆన్ స్పాట్ మెడికల్ కూడా చేస్తున్నారు. ఇదే ఆ ప్రదేశము. ఇక్కడికి వచ్చి మెడికల్ చేసుకొని కొద్ది దూరంలో ఉండే స్పాట్ రిజిస్ట్రేషన్ సెంటర్ పోవాలా. మేమైతే వెళ్తున్నాము, రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము. మా బ్యాచ్ అంతా మెడికల్ అయిపోయింది, వెళ్తున్నాం బా. రిజిస్ట్రేషన్ చేసేది ఇక్కడ, రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము. ఇది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ కాదు. ఈరోజు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ కోసం అందరం లైన్లో అయితే నిల్చుకున్నాం. ఎందుకంటే బయోమెట్రిక్ చేయాలా, ఇట్లా 3 ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అయినా కూడా తొందరగానే అయిపోయింది. మేఘాలు చూడే ఉన్నాయో. ఒక 20 members గ్రూప్గా పంపిస్తుండే ఒక్కొక్కసారి. కోసం కూర్చోన్నాము. ఇంద్రుడు ఎవరో తెచ్చిన టీ తాగుతున్నాడు. ఈయన మాత్రం ఆడిపోయి ఎప్పుడే బాగుపడుతుంది ఉండదు. ఇంకా ఇదంతా రిజిస్ట్రేషన్ అయిపోతే మాకు రిజిస్ట్రేషన్ అంతవరకు లేదు. ఇదంతా మిలిటరీ కంట్రోల్లోనే ఉంది. మిలిటరీ వాళ్ళే ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు అంతా, లోకల్ పోలీస్ వాళ్ళు లేరు, తక్కువ. మెయిన్ రిజిస్ట్రేషన్ సెంటర్కి అయితే వెళ్తున్నాం లోపలికి. ఇదే లోపలికి వెళ్ళే దారి. లోపలికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. రండి వెళ్దాం. ఇక్కడ గైడెన్స్ కోసం బోర్డులో పెట్టినారు చూడండి. ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ శ్రీ అమర్నాథ్ యాత్ర 2025 అని లోపలైతే జరుగుతూ ఉంది. ఇక్కడ బయోమెట్రిక్ తీసుకుంటారు. 250 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు. అలానే అయిపోతేనే RFC కార్డు ఇస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఉన్నాం. లోపలికి వచ్చి ఇక్కడే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. అన్ని ప్రాసెస్ అంతా ఇడే జరుగుతుంది లోపలే. అయితే ఒక 1/2 hour పట్టింది. RFID కార్డు ఇచ్చారు. ఇదండి కార్డు, ఇది నా కార్డు. అందరు పోదాం ఇంకా.